నేను అంగీకరించేదను. దీన్ని ఎలా చెప్పాలంటే అండి, తర్జుమాలో అలా ఉంది, అతని వలన నేను మిమ్మల్ని అంగీకరిస్తాను అని ఉండాలి. అతని వలన నేను మిమ్మల్ని అంగీకరిస్తా అని ఉండాలి అసలు. కానీ ఇక్కడ ఎలా ఉంది, ఇది చదివిది ఎలా ఉంది, అదే వర్తమానం. సరే, ఏదేమైనా కానీ అక్కడ ఉన్న విశ్వాసులను నేరుగా దేవుడు అంగీకరించట్లా. ఇప్పుడు అర్థమైందా? ఎవరి వల్ల? ఈ బలులు మీరు తెచ్చి యోబుకి ఇవ్వండి, యోబు మీ నిమిత్తము బలులు అర్పిస్తాడు, యోబు మీ నిమిత్తము ప్రార్థన చేస్తాడు. అప్పుడు యోబు యొక్క ప్రార్థన నేను ఆలకించి మిమ్మల్ని క్షమిస్తాను. యోబు పలికినట్లుగా మీరు నా నిమిత్తము పలుకలేదు. చాలా అద్భుతమైన వర్తమానం విందాం. ఎందుకంటే దొరకదు, ఇది 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 దొరకదు. సత్యబాబుకు అది ఇది కుదరతాడు. క్రైస్తవ్యము ఒక పాతకాలపు మతము కాదు గాని ఒక పురాతన మార్గం అన్నాడు. క్రైస్తవ్యము మతము కాదు, ఇది ఒక పురాతన మార్గము. గతంలో ఈ మాట వాడినట్టు నాకు అనిపిస్తా ఉంది. కనుక ప్రియులారా, క్రైస్తవ జీవితము ప్రతి క్షణము అప్రమత్తముగా ఉండేవాళ్ళు. క్రైస్తవ జీవితము జీవించి వారు ప్రతి క్షణము అప్రమత్తంగా ఉండాలటండి. ప్రతి క్షణము అన్నాడు. ఎంతసేపు వెళ్తే అంతసేపు మనం విందాము. ఏమండి, చరిత్రలో సైనికుడు ప్రతి క్షణం ఎలా ఉండాలి? 8 hours అయిన తర్వాత అతను వెళ్ళిపోతాడు. అప్పుడు అతను అప్రమత్తంగా ఉండవలసిన పని లేదు. మీరు పడకెళ్ళినప్పుడు మీరు అప్రమత్తంగా ఉండవలసిన పని లేదు. ఆ పడకలు మీరు ఏం చేస్తారు? నిద్రపోతారు. కానీ మెలకుగా ఉన్నప్పుడు మీరు ఎలా ఉండాలి? అప్రమత్తంగా. సైనికుడు ఎలా ఉండాలి? అప్రమత్తంగా ఉండాలి. అక్కడ అతను అప్రమత్తత, జీవితము అప్రమత్తతతో కూడుకున్న పని. ప్రారంభంలో ఏమీ అర్థం కాదు, కానీ దేవుడు ఎన్నుకున్న తర్వాత ఒక నడిపింపిస్తాడు. ఆ నడకలో నీకు అన్ని నేర్పిస్తాడు. తీసే మీసాలు నేను ఆయన తీసేసి, నువ్వు కూడా తీసేయి. అందరం మీసాలు తీసేద్దాం. శరీర సంబంధమైన రోషానికి గుర్తుగా ఉంది, కానీ మీసం లేకపోవడం ఆత్మ సంబంధమైన రోషానికి గుర్తుగా ఉంటుంది. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన రోషం మనలో ఉండాలి. ఈ మీసం ఎప్పుడు భౌతిక రోషానికి గుర్తుగా ఉంది. హల్లెలూయా. వాక్యమును నమ్ము ప్రతి వ్యక్తి, వాక్యమును నమ్ము ప్రతి వ్యక్తి ప్రతి వాగ్దానమునకు హక్కుదారుడై ఉన్నాడు. వాక్యమును నమ్ము ప్రతి వ్యక్తి ఏమయ్యాడు? ప్రతి వాగ్దానానికి. ప్రవక్తలు తెలుసా, కొత్త నిబంధన వాగ్దానముల కన్నా, క్షమించాలి, పాత నిబంధన వాగ్దానముల కన్నా కొత్త నిబంధన వాగ్దానములు లెక్కలేనని ఉన్నాయటండి. కొత్త నిబంధనలు ఉన్న వాగ్దానములు కనుక మనకు అర్థమైతే ప్రతి దానిని మనము స్వతంత్రించుకోవచ్చు. వాక్యమును నమ్ము ప్రతి వ్యక్తి వాగ్దానమునకు హక్కుదారుడు, జీవవృక్ష ఫలమునకు హక్కుదారుడు, పరలోకమునకు హక్కుదారుడు. ప్రవక్తి మాట్లాడలేదు, నేను అంటున్నాను. హక్కుదారుడు అవుతావు. స్వాస్యమునికి ఏమవుతావు? హక్కు. చూసారండి ఎంత మంచి మాటలు. హల్లెలూయా. చూద్దామా? దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. దేవుడు మీ ప్రార్థనలను గౌరవించును. అది మొట్టమొదట. నన్ను గౌరవించలేని వ్యక్తుల మీదకి వచ్చిన శిక్షను నేను చూశానండి. నన్ను గౌరవించలేని వ్యక్తుల మీదకి వచ్చిన శిక్షలు. దేవుడు తన ప్రజలను గౌరవించును. అర్థమైందా? దేవుడు మీ ప్రార్థనలను గౌరవించును. అది అద్భుతమైన సంగతి అండి. ప్రార్థన గౌరవిస్తాడు దేవుడు. ఇప్పుడు యోబు ప్రార్థన విషయంలో మనకి చూద్దాం. యోబు అంటే వచ్చిన వాళ్ళ కోసమో ప్రార్థిస్తాడట. అప్పుడు యోబు ప్రార్థన మాత్రమే నేను వింటాను అన్నాడు. యోబు అర్పించే బలులు మాత్రమే అంగీకరిస్తాను. అతని ప్రార్థన మాత్రమే నేను అంగీకరిస్తాను. అతని ప్రార్థనలకి జవాబులు ఇస్తాను అన్నాడు. బలులాలియే, బలు అర్పించడానికి లేదు, వాళ్ళు ప్రార్థన చేయడానికి లేదు. కానీ ఆ నీతిమంతుడైన యోబు ద్వారా అక్కడ ఒక పరిష్కారము అవతల వాళ్ళకి ఏర్పాటు చేస్తాం. అర్థమైందా? యేసుక్రీస్తు ద్వారానే పాపం ఇక్కడ పరిష్కారం అయింది. ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. చూసారా? ఆయన మన నిమిత్తం ప్రార్థించాడు, మన నిమిత్తమో యాజకుడిగా మారాడు, మన నిమిత్తమో బలిగా మారాడు. కనుకనే యేసుక్రీస్తు ద్వారా మనం ఎలాగైతే అంగీకరించబడ్డామో యోబు ప్రార్థన ద్వారా ఆ వచ్చిన వారు అంగీకరించబడతారు అని మరి యోబు అర్పించాలి. యోబు మాత్రమే ప్రార్థన చేయాలి.
యోబు దేవునికి యుక్తముగా పలికినవాడు, కానీ వచ్చిన వారు యుక్తముగా పలకలేదు అన్నాడు. పలుకుల్లో కూడా ఏమైందే, మనం ఏం పలుకుతున్నామో యుక్తముగా పలుకుతున్నాం. దేవుడు ఆ మాటలు అంగీకరిస్తాము. కళలు వస్తాయి, దర్శనములు, స్వప్నములు, స్వస్థతలు, జవాబులు దేవుడు నీతో వ్యవహరించినంత కాలము ఈ నాన్స్టాప్ కూడా వస్తాయి. ఈ రోజుకి పాస్టర్స్ కళలు వర్తమానంలో ఉన్న వాళ్ళకి అది స్వస్థతలు తక్కువ. దయ్యాలే, డబ్బు, మనీ ఇస్ మైండ్ క్రైటీరియా. డబ్బు డబ్బు డబ్బు, ఇది ప్రపంచం అంతా వెళ్తుంది. డబ్బు ఇచ్చేవాడు పైన ఉన్నాడు, భూమి మీద లేడు. ఏమన్నా హల్లెలూయా. నాకు 6,000 కట్టాలి ఈ నెలలో. నాకు వెంటనే అమృత తన మొదటి దశమ భాగం పంపింది. మిగతా 11 నెలలు పాస్టర్కి ఇచ్చుకో, నాకు ఇవ్వకని చెప్పాను. అర్థమైనా? 6,000 కట్టాలండి, ఈ నెలతో నా అప్పు తీరిపోతుందండి. మళ్ళా వస్తే ఒకడు బీటెక్, ఒకడేమో ఎంబీఏకి వెళ్తాడు. ఆ డబ్బులు జాగ్రత్తగా చూసారండి, మెల్లిమెల్లిగా అందులో వీళ్ళ చదువులకి. హల్లెలూయా. మళ్ళీ అప్పుడు 7,500 కట్టాలి. అది నేను ఏం చెప్తున్నానంటే, ఏదో ఒక రూట్ ఓపెన్ చేస్తాడు, ద్వారం. దాని నుండి పిల్లలకైనా పెద్దమైనా దాని నుండే నీకు అన్ని సదుపాయాలు కలగజేస్తాడు. ఏది నేను నా పిల్లల చదువులు పూర్తి అయ్యేదాకానే నేను ఈ చప్పటి పద్యం కంటిన్యూ చేస్తాను. అలాగే భక్తిలో పద్యం, అది అంతకుమించి మరి ఏమి కాదు. వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చినట్లయితే అవుతుంది. నేను ఆస్తి ఇచ్చినట్లు కాదు, ఒక జీవితం నువ్వు ఇచ్చినట్లు. అప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళది తెచ్చుకుని వాళ్ళ భాగాలు చెల్లిస్తారు, వాళ్ళు తింటారు, లేకపోతే దాచుకుంటున్నారు, లేకపోతే మేము తెల్లబడిన జుట్టు మా లాంటి వాళ్ళకి ఏదన్నా కొంచెం ఇస్తారు, ఇది తినండి అని చెప్పి. అంతేనండి. హల్లెలూయా. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలే ప్రేమిస్తారు. అంత మాత్రమే కాదు, వాళ్ళ కోసం ప్రార్థించాలి. నువ్వు బిడ్డని కనీసం సంబరం కాదు, అసలు సంబరమే చేయకు, నువ్వు ప్రార్థించడం మొదలుపెట్టు. మధ్యరాత్రి లేసి అకారణంగా ఏడిస్తుంది దెయ్యం, వెంటనే నువ్వు ప్రార్థించాలి. తెల్లవారి వరకు మళ్ళీ లేకుండా పడుకుంటుంది. చెయ్యేసి ప్రార్థన చెయ్యి, ఆయన నామములో ప్రార్థన చెయ్యి. ఏం చెప్పాను ఇప్పుడు? దేవుని స్తోత్రములు కనుక ప్రార్థన గౌరవించును. యోబు పాపము చేయలేదు, అది దేవునికే తెలుసు. స్నేహితులకి, భార్యకు, సంఘానికి, బంధువులకి దేవునికి తెలుసట. యోబు పాపము చేయలేదన్నాడు. ఈ వర్తమానం చెప్పలేమండి, ఇది మీరు పట్టుకెళ్ళి చదవండి. ఇందులో వర్తమానం చెప్పలేరు మీరు. దేవుడు ఆ బుర్రమని ఇప్పటికీ అడుగుతానండి నేను. ఏ కాపరి అందులో మెసేజ్ తీయలేడండి, అందులో మూలపాఠం ఉందండి బాబు. దానినే మీరు శోధించాలి సంఘానికి. నిజం, చాలా వర్తమానాలు చెప్పాడు, వింతైన వర్తమానం ఇది. కానీ అందులో వర్తమానం ఉంది ప్రభా అన్నాను నేను. దాన్ని చెప్పని ముందటికి ప్రార్థించాను, మీరు అందులో వర్తమానం ఏమని అని చెప్పాను నేను. అసలు చదవలేరండి దాన్ని. అది దేవుడు అది ఇస్తే తప్ప మనం దాన్ని భుజించలేము. ఏమన్నా హల్లెలూయా. ఇస్తే తప్ప నెవర్. ఇది డిఫరెంట్ గా ఉంటుంది. వినండి, విన్నట్టే ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. లేకపోతే కొత్తగా ఉండొచ్చు, లేదా పాటగా ఉండొచ్చు. ఏదైనా వినడానికి మాత్రమే. ఒక మాట 100 సార్లు ప్రస్తావించడం విసిగిపోయారు వాళ్ళు. ఏంటిది? ఇది మీ నిమిత్తం కాదు అన్నాడు. సరే, ఒకవేళ ఒక మాట ఎక్కువ సార్లు వీరు విసిగిపోతే అది నీ నిమిత్తం కాదు, ఇక్కడున్న ఎవరి నిమిత్తమో, లేకపోతే ఈ యొక్క వర్తమానం బయట ఎవరి నిమిత్తమో వెళ్తుంది ఇది. హల్లెలూయా. ప్రత్యేక ఆహారం ఇది. ఎవరికి దేవుడు ఇవ్వండి, ఇది కేవలం వర్తమానానికే ఇచ్చాడు దేవుడు. ఇది వర్తమాన బిడ్డల కోసమే ఏర్పరిచాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అతని పరిశుద్ధ జీవితము ఎప్పుడైతే అతడు పాపము చేయలేదో అతడు పరిశుద్ధుడు. అతడు పరిశుద్ధ జీవితము ప్రతి దినము పరీక్షించబడుతుంది. పరీక్షించబడుతున్నాడు యోబు. చూసారా, మేము దేవుని పిల్లలు, మాకు శ్రమలు ఏంటి అని అడుగుతారటండి. మస్తు తీయాలంటే శ్రమను వదులుతాడు. మస్తు తీయాలంటే ఏ చనిపోయిన తర్వాత
ప్రపంచం నలుమూలలకి చెదరగొట్టాడు. అసలు ప్రపంచం ఎలా ఉందో చూసారండి. నేను ఉంచిన దేశంలో నీకు ఎలా ఉంది, ప్రపంచంలో ఎలా ఉంది, స్టాలిన్ దగ్గర ఎలా ఉన్నావు, హిట్లర్ దగ్గర ఎలా ఉంది, ముస్సోలిని తెలిసిందా లేదా? మరి స్వదేశంలో ఎలా ఉంది, తండ్రి ఇంట్లో ఎలా ఉంది, ఏరకలైన ఇంట్లో ఎలా ఉంది? పరిశుద్ధ జీవితం పరీక్షించబడుతుంది. తక్కువ వైపు కొంచెం ఆగవైబాబు. డాక్టర్ మత్తు కూడా కోసేస్తాడేటి, ఉపశమనం చేసి ఆ చెడ్డని తీయడానికి శస్త్రచికిత్స కొంచెం మత్తిస్తాడు. అవునా? నీకు తెలియక అదేనా? ఇవన్నీ పరీక్షలు మనం కోరుకోగానే కంజలో ఎటకలాంటి జున్నుగడ్డ వచ్చేలా పోరుకెట్టుకుని స్పూన్ ఎట్టుకున్నది ఇస్తానన్నాడయ్యా, ఇస్తానన్నాడు. ఆ పద్ధతిడా నా వల్ల అవదని చెప్పేవాడా? హల్లెలూయా. అతని పరిశుద్ధ జీవితం ఏమవుతుంది? పరీక్షించబడుతుంది. పాపం లేనివాడు పరిశుద్ధుడు. ఆ జీవితము దేవుడు ఒక పరీక్షకు గురి చేస్తున్నాడు. ఒక దుష్టుని వల్ల అతనికి శ్రమ వచ్చింది అన్నాడు. ఒక దుష్టుని వల్ల ఆ దుష్టుడు ఎవడు తెలుసు కదా. హల్లెలూయా. అయితే యోబు జోలికి దేవుడు వెళ్ళడు. యోబు జోలికి హల్లెలూయా. మనకి నేర్పించడానికి యోబునిచ్చాడు, మనకి నేర్పించడానికి అక్కడ దెయ్యమునిచ్చాడు, మనకి నేర్పించడానికి దేవుడు అక్కడ ఉన్నాడు. ఏదో దీని నుండి నీకు నేర్పించాలి, ఏదో దీని నుండి దేవుడు నీతో మాట్లాడాలి. అది కళలో ఆ రోజు కళ సరిగ్గా ఇప్పుడు అందే, సరిగ్గా దాన్ని విశ్లేషించాం. ఏమి నేను సరిగ్గా సరిపోయిందండి అందే, సరిగ్గా సరిపోయింది అంతే. ఎప్పటి నుంచో అతనితో మాట్లాడాలనుకుంటున్నాను, వచ్చింది. సరే బాబు పెట్టే బాబు పోను అన్నాడు అంతే. హల్లెలూయా. ఏం చెప్పానండి? దేవుడు అతనికి పరీక్షలు పెట్టుతున్నాడు. ఏం పెడుతున్నాడట? తిరిగి జన్మించిన దేవుని పిల్లలు పరీక్షలు గుండా ప్రయాణిస్తారట. ఎలా ప్రయాణిస్తా? దేవుడు అతనికి పరీక్షలు, దేవుడు అతనికి పరీక్షలు పెడుతున్నాడు. తిరిగి జన్మించిన పిల్లలు పరీక్షలు గుండా ప్రయాణిస్తారు. ఆమె హల్లెలూయా. అది అన్ని సెమిస్టర్లు దాటుకుని వెళ్తావు. ప్రతి సెమిస్టరు విద్యార్థికి పరీక్ష. అతని సెమిస్టర్లు అయిపోయిన తర్వాత జీవితంలో పరీక్షలు ఎదురవుతాయి. భక్తిలో పరీక్ష ప్రతి పరీక్షల్లో ఉత్తీర్ణత ఇస్తాడు దేవుడు, జయమును ఇస్తాడు దేవుడు. పరీక్ష లేకపోతే దుర్బేజలు అవుతారు, చెడ్డ బేజం అవుతుంది. పరీక్షలు ఉండే వాళ్ళకి జీవితం ఏమవుతాయి? హల్లెలూయా. చాలా అద్భుతం అండి. భక్తిని ప్రభు ఆ రీతిగా చేస్తాడు. అది పరీక్షలు గుండా నడిపిస్తాడు. పరీక్షలు వస్తాయి, పరీక్షల్లో ప్రార్థించిన తప్ప మరి ఏం చేయకూడదు. దానికి అదే విరుగుడు. పరీక్షల్లో మొరపెట్టాలి, పరీక్షల్లో ఏడవాలి, పరీక్షల్లో కన్నీళ్ళు కార్చాలి, పరీక్షల్లోనే విన్నవించుకోవాలి దేవునికి. ఏమన్నానండి? ఆయన ద్వారా పరీక్షించబడిన వారు, క్షమించండి, ఆయన ద్వారా పరీక్షించబడని వారు దుర్భర జీవులు అవుతారట. పరీక్షించబడిపోతే ఏమవుతారు? దుర్భర జీవులు, దుర్భరమైన బతికి వాళ్ళు. దుర్భరం ఈ మాట ఎక్కువగా వినపడతా ఉంటది. ఏ జీవితం అది? ఆమేన్. హల్లెలూయా. యోబంట నేను ఏ పాపం చేయలేదని తనకు తానుగా ఎరిగి ఉన్నాడట. ఐ వెరీ ఫేర్నెస్ మ్యాన్, నాకు ఏ పాపం చేయలేదు నేను అని ఎరిగి ఉన్నాడట. నేను ఏ పాపము చేయలేదు అనే సంగతి నాకు తెలుసు అని యోబు అనుకుంటున్నాడు. అతను ఏ పాపం చేయలేదు దేవుడికి తెలుసు. ఇరువుల మధ్యన మంచి ఉంది. దేవుడికి తెలుసు, యోబుకి తెలుసు. కానీ తెలియంది ఇప్పుడు ఇందాక చెప్పని చూసావా, వాళ్ళకే తెలియదు. వాళ్ళేమంటే యోబుని ఒక రహస్య పాపిగా వర్ణిస్తున్నారు. యోబుని ఎలా వర్ణిస్తున్నారు? తప్పు చేయలేను, తప్పు చేసేవంటే పాపమాడు దుఃఖం పడిపోతాడు. తప్పు చేసిన వాడిని తప్పు చేసేవంటే బొంకటానికి ఇష్టపడతాడు. ఇప్పుడు అర్థమైందా? కనుక యోబుని దుఃఖపరుస్తున్నాడు. ఇప్పుడు వచ్చిన ఎవరు తెలుసా? యోబుని
నేరుగా మిమ్మల్ని యోబు ద్వారా అంగీకరిస్తాను. అప్పుడు చూశారండి ఎలా ఉందో. ఎందుకంటే యోబు గురించి వారు చెడ్డగా పలికారు. ఆ కారణమును బట్టి దేవుడు వారిని నేరుగా అంగీకరించకుండా యోబు ద్వారా యోబే బలర్పించాలి, యోబే ప్రార్థన చెయ్యాలి. చూసారా? అప్పుడు మీరు అంగీకరించబడతారు. యోబు వీరి పక్షముగా క్షమాపణ వేడుకుంటాడు. ఇప్పుడు అర్థమైందా? ఈ మాట కూడా మీకు తెలియదు. ఇది అతని కొరకు నేను అంగీకరించటువంటి, అతని కొరకు నేను అంగీకరించటువంటి వింతకలేదు. అది ఎక్స్ప్లెయిన్ చెబితే అర్థమవుతుందండి బాబు. ఇది బైబిల్ కన్నా క్రిటికల్ గా ఉన్నాయండి మెసేజ్లు. అది ఏంటో నాకు ఇప్పటికే నేను ఇంకా ఏడుస్తున్నాను. నన్ను ఎందుకు ఈ పనిలో పెట్టాడు బాబు, మెసేజ్ ఇవ్వండి అలా చెప్పుకుని వెళ్ళిపోయి అక్కడెక్కడెక్కడ ఏరుకుని చెప్పేది కాదు బాబు. ఇది నిన్న పాస్టర్ అన్నాను, నువ్వు చెప్పేది మెసేజ్ కాదు అన్నాను. ఇది రికార్డింగ్స్ కూడా వెళ్తున్నాయి. నేనేమన్నాను? ఇది చెప్పేది మెసేజ్ కాదు. అతను 30 ఏళ్ళకి సేవలో ఉండొచ్చు. నేను మెసేజ్ కాదు అని చెప్పే శక్తి అక్కడ వచ్చింది నాకు. చెప్పాను అతనికి నుంచి. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి, మెసేజ్ కాదు అది. మెసేజ్ అలా ఉండదు, ఏకత్వం అది. అతను చాలా చోట్ల అన్నాడంట, నేను ఆ వర్తమానం చెప్పలేను. మరి ఏం చెప్తాను? నేను చెప్పను, మత్సాగి చెప్పను. ఇప్పుడు మత్సాగి చెప్పనా? ఎగిరి గంతేసేనా? హల్లెలూయా. అతడి శ్రమలను, ఇబ్బందులను, ఇరుకులను ఏమంటాడా? రోగమును, ఇరుకుల, ఇబ్బందులు, శ్రమలు, అతని రోగము, అతనేవాడు ఓపిక పడతాడు, ఓర్చుకుంటున్నాడండి పాపం. ఓర్చుకునిచున్నాడు. అది శోధనలో కూడా మిమ్మల్ని తెప్పించి మార్గం ఉందన్నాడు కొత్త నిబంధనలో. శోధన వస్తుందండి, అందులో కూడా నువ్వు ఒకవేళ శోధనలో తప్పించుకోకపోతే ఆ మనుషుడు మరణిస్తాడని మన ప్రవక్త చెప్పాడు. శోధనలో తప్పించుకునే మార్గము ఇది నీ అదృష్టం. ఆర్థిక శోధన తప్పించుకుని, రోగ శోధన తప్పించుకుని మార్గం అన్నది, శత్రు శోధన తప్పించుకుని మార్గం అన్నది. అది అర్థమైందా? శోధనలు తప్పించుకోకపోతే ఏమవుతావు? శత్రువు చేతిలో, రోగమిక చేతిలో, ఆర్థిక పరిస్థితి చేతిలో. శత్రువు అయితే తన దూతను పంపుతాడు, దూరంగా ఉండి మని చెప్తాడు. దూత వచ్చి రోగ శోధన తెల్లారిసరికి సరి చేస్తాడు. ఎంత అద్భుతం అండి! శోధనలో సైతము తప్పించుకుని మార్గము ఆయన మీ కొరకు కలిగి ఉన్నాడు. ఆ శోధనలో యోబు దామని చచ్చిపోవాల. ముందు ఇరుగు పొరుగు మాటలుగా మనం చచ్చిపోతారు జనం. అర్థమైందా? ఏమండి? ఓ పక్కనేమో బిడ్డలు పోయినా దుఃఖం, ఓ పక్కనేమో డబ్బు పోయినా, ఓ పక్కనే రోగము కొరకైనా, ఓ పక్కనే చెట్టు చివరికి అతను సంఘం కూడా వచ్చి తిట్టిందని చెప్పాడు ప్రవక్త. అతనికి ఒక సంఘం ఉందన్నాడు తెలుసా? యోబుకి ఏముంది? లోతుకి ఏముంది? వాళ్ళు వచ్చి ఏమంటున్నారా? ఏమంటున్నారు? యు ఆర్ సీక్రెట్ బిలీవర్, రహస్య పాపివి. అందుకే నీకు ఈ సంభవించాయి. కానీ దేవునికి తెలుసు యోబు నిర్దోషి, దేవునికి తెలుసు యోబు నిర్దోషి, నేను ఏ పాపము చేయలేదు. అలా ఉండాలండి ఖచ్చితంగా. ఆవగించేంత విశ్వాసం నిన్ను నిత్య జీవంలో పెట్టేస్తుంది. చూసుకో, నువ్వు తాటికి ఎంత నేను ప్రయాసపడలేదు, ఆవగింజ కోసమే ప్రయాసపడుతున్నా. ప్రతి దినము నరకలన్నీ ఏరుకుంటాను నేను. తర్వాత దేవుడు చూసుకుంటాడు. యెహోవా ఈరే, నువ్వు తర్వాత ఆయన చూసుకుంటాడు. పరిస్థానంలో, ముసలితనంలో కాదు, పరిస్థానంలో కూడా అలాగ ఉన్నాను నేను. లెక్కలేని సాక్ష్యాలు ఇప్పుడు అక్కడ ఉన్నాయి. ఒకే ఒక క్రైస్తవుడు ఉన్నాడని నా ఇంటికి తీసుకొచ్చేవారు జనం. ఒకే ఒక క్రైస్తవుడా? 100 మంది ఉన్నారు అక్కడ. ఈవిడ ఎరుగు నువ్వు. మేము ఇక్కడ ఎవరైనా ఒక పాస్టర్ ఉన్నాడంటే ఆటోలో తీసుకొచ్చారు ఒక పెద్ద సంస్థ నాయకుడిని నా ఇంటికి. ఈవిడి మా చిన్నోడు ఒక్కడే పుట్టాడు, పెద్దోడు. ఆయన వేసుకుని కూర్చున్నాం అక్కడ. అక్కడ టీ కాఫీలు ఒకటి ఏమి ఉండవు, టీ పాలు అన్నీ 2 మొండాలు తెచ్చి ఇచ్చాం. నీ గుడి కడతాను, గుడిలో నేను పెడతాను, నేను వచ్చి జనం ఆరాధిస్తారు, నీ సుఖంగా ఉంటావు అన్నాడు. ఆవిడ ఈవిడే సాక్ష్యం.
ఏం కడతాడండి ఆయన? నేను గుడి కడతాడండి నా అక్క దేవునికి ఎక్క నన్ను ఎడతాడు అందులో. అర్థమైందా? సెవెంత్ అడ్వాంటిస్టులు మీరు అలా నిలబడండి. మీ గురించే చెప్పారు, అందుకు మీరు తప్పగా మీరు దీన్ని అంగీకరించాలి. ఏ ఊరు మీరు బాబు అని అడిగాను, మరి పల్లెటూరు అని కదా. అందుకు మీకు ఏమంటాను? పలానా పలానా. నీకు గూడు ఉందని, నాకు పెద్ద గూడు ఉందన్నాడు. మరి ఉండదా? నాయకుడికి పెద్దది ఉండదండి. హల్లెలూయా. ఏ ప్రలోభానికి మేమో నేను వ్యక్తిగతంగా నేను అన్నాడు కూడా, ఆమె కూడా ఇష్టపడలేదు ఎప్పుడు కూడా. అక్కడికి వెళ్ళొద్దని చెప్పింది ఆవిడ. వర్తమాన సంఘానికి ఒక పాస్టర్ వెళ్ళొద్దండి నాకు. ఆమెను హల్లెలూయా. చూసారా? నిరీక్ష. యోబు సహనముతో ఉన్నాడు, నిరీక్షణతో ఉన్నాడు. అర్థమవుతుందా? దేవుడు తప్పగా నా విషయంలో కలగ చేసుకుంటాడు. యోబు ఇష్టం అంటే దేవునికి తెలుసు. యోబుని గురించి యోబుని ఎరగనట్టే ఉన్నాడటండి. శ్రమలో యోబునే అలలొచ్చి మునిగిపోతున్నామని చెప్పినా సరే ఆ సంగతి ఎరగనట్టే ఉన్నాడు. అర్థమైందా? ఇప్పుడు అమరం మీద అలా పడుకున్నాడు, పడవ అమరం మీద. ఆయన తెల్లటండి ఎలా పరీక్షించున్నాడు. మీరు వ్యక్తిగతంగా దీన్ని ఎదుర్కోవాలని అడాలి. నేను ఎంతసేపు మీతో వ్యక్తిగతంగా మీరు మీ చేతులు చాపండి. అలా వైపు ఏం చేయాలి? అయిందా? వాళ్ళు ఏమన్నారు? నీతో పాటుగా మేము, మాతో పాటుగా నువ్వు, మనంతా నశించిపోయామంటున్నారు. ఎంత మాట అంటే మీరు ఒకసారి అర్థం చేయండి, దాన్ని విశ్లేషించండి. మనము ఎంత మాట అండి. ఆయన ఉన్న పడవ నశిస్తుందటండి. ఇప్పుడు ఆ పడవలో ఆయన ఉన్నాడు, నశిస్తారండి? హల్లెలూయా. మనమంతా నశించిపోయామా? ఇంకెందుకండి శిష్యర్కం? ఇంకెక్కడున్నాడు దేవుడు? ఇప్పుడు అర్థమైందా? హల్లెలూయా. యోబు నశించాడు. యోబుకి నాశనం లేదు. ఈజ్ ఎ వండర్ఫుల్ మ్యాన్. నీతిమంతుడు అతను, సాక్ష్యం పొందుకున్నాడు. అతను యథార్థవంతుడు. అబ్బాబ్బాబ్బాబ్బా, నిర్దోషాస్తాలు, యథార్థవంతుడు, నీతిమంతుడు. ఏమి బిరుదులండి అతనికి. పేరు ముందు పేరు వెనకాల అవి తర్వాత మత సంబంధమైన బిరుదులు మనకు వద్దండి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అతని నిర్దోషత్వాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా సందర్భాలు ఇప్పుడు వస్తాయి. యోబు మాట్లాడ మొదలు పెట్టినప్పుడు యోబు మాట్లాడుతాడట. ఏమన్నాడు? యోబు ఏవలే ఏమీ మాట్లాడట్లేదు ఇతరుల వలె. యోబు పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు. ప్రకృతి పునరుద్ధానం గురించి, తన పునరుద్ధానం గురించి, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి, సజీవం అవుతాను, మళ్ళా నా దేవుని ఎదుట నేను నిలబడతాను. అది యోబు శ్రమలోను యోబుకి అంతా చూపించాడు. యోబు శ్రమలో ఆనందిస్తున్నాడు. పరలోకము తెరవబడి సంభవింపబో సంగతులు, అంచె దినమున సంభవింపబో సంగతులు, పునరుద్ధానము, ప్రకృతి పునరుద్ధానము, తన పునరుద్ధానము, ప్రభు యొక్క పునరుద్ధానము, ప్రభు ఎదుట తాను నిలబడు విధానము, సమస్తము మిగతా వాళ్ళకి అది అర్థం అవుతుంది. మిగతా వాళ్ళకి ఆమెను హల్లెలూయా. అందుకనే మన ప్రభు అటండి పునరుద్ధానానికి రుజువులు చూపించారట లాజరు ద్వారా. ఏం చూపించారు? రుజువు. నమ్మాలి. నేను నమ్ముతున్నాను, నేను చచ్చిపోయి పాతి పెట్టబడితే నేను పునరుద్ధానం అవుతున్నాను, నేను నమ్ముతున్నాను. మళ్ళా ఆ థియోఫనీ బాడీతో శుభ్రంగా మట్టిని కెలుక్కుని బయటకు వస్తాను. నేను ఆరోహణం అయితే నా శరీరము మారిపోతుంది, రక్త మాంసాలు లేకుండా. అర్థమైన ఆమెను హల్లెలూయా. యోబు మాటలాడ మొదలు పెట్టెను. పునరుద్ధానం కొరకు అతడు మాటలాడుచున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కనుకనే అతడు చివరికి పువ్వులు కూడా పునరుద్ధానం అవుతాయని చెప్పాడు. ఎందుకంటే దేవుడు అతనికి ఈ బాధ, కురుపుల బాధ లేదు అతనికి. ఒక దర్శనం పొందుకుంటే అన్ని బాధలు గొప్పచిప్ అయిపోతాయి. చూసారా? అప్పుడే దర్శనం పడుతుంది నీకు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు పడిపోతుంది నీకు. ఏదైనా పరిస్థితులు కూడా ఉన్నప్పుడు ఏమైతే ఒక దర్శనమో పడిపోతుంది. అప్పుడు నీకు ఎంతో ఆనందమో కలుగుతుంది. ఇతడికి దర్శనం మీద దర్శనం పడుతుంది. ఇప్పుడు అర్థమవుతుందా? అతడు ఏం చేయాలి? అతడు దర్శనం చూసిన తర్వాత ఏం చేస్తాడు? మాట్లాడుతున్నాడు. అతడు దర్శనం మాట్లాడుతున్నాడు.
అతడు కళ గురించి మాట్లాడుతున్నాడు. గాఢనిద్రలో దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. అర్థమైందా? ఇందాక చెప్పాను, స్వస్థత యొక్క సంపూర్ణత క్రీస్తు అన్నాడు. రక్షణ యొక్క సంపూర్ణత, మన స్వాస్థ్యం యొక్క సంపూర్ణత క్రీస్తు. ఎంత అక్కడ కొన్నాడయ్యా, శిలువ మీద కొన్నాడయ్యా నీ ఆస్తిని. శిలువ మీద అక్కడ ప్రాణాత్మలను వెలగా చెల్లించి నీ ఆస్తిని తిరిగి నీకు ఇవ్వబడింది. నీ ఆస్తి నీకు తిరిగి వచ్చింది. నీ స్వాస్థ్యం నీకు తిరిగి వచ్చింది. భూమి మీద మనకు ఆస్తి లేదు. ఎంత ఆస్తి సంపాదించినా నేనేం చేయాలా? విడిచిపెట్ట. బంధువుల్ని, సంఘాన్ని, చివరికి మన పుట్టిన పిల్లలు అందరిని విడిచి మంచి మన ఇల్లుని, మన ఎయిర్ కండిషన్ గదిని, మన కారుని, మనం అన్నిని, మనం ఇష్టపడే స్కూటర్ని అన్ని కూడా ఏం చేయాలా? అది వాటిని ప్రేమించొద్దు అన్నాడండి. యూ షుడ్ నాట్ లవ్, వాటిని ప్రేమించక మీరు. అది ఒక వాహనం తయారు చేయడం అంతే. కార్ల పిచ్చివాడు కూడా తెలుసు మీకు. ఒక ఆయన నుండి తన జీవితం అంతా జీపుకి ఎట్టేశాడు, తన జీవితాన్ని జీపుకి. అప్పుడు నేను అన్నాను, ఇతనికి ఈ పిచ్చి ఉందండి అన్నాను. అంతే, జోదగాడు కాదు. వచ్చేస్తాడు, జీపుని ఎడగొట్టి చేస్తాడు, మెకానికల్ తీసుకొచ్చి మళ్ళీ ఏదో అతికేస్తాడు, మళ్ళీ ఏదో ఛాయ్ చేస్తాడు. కర్తమానం అదే. ఒక్కొక్కట్లో ఒక్కొక్కటి పెడుతుందండి అది. ఇప్పుడు అర్థమైందా? హల్లెలూయా. కొనబడ్డాయి, కొన్ని ఇవ్వబడ్డాయి. అది నువ్వేం చేస్తున్నావు? వాటిని స్వతంత్రించుకోవాలి. స్వస్థతను ఏం చేయాలి? అవసరాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి, తీర్చుకోవాలి. అది నిత్య జీవమే. అసలు అయింది ఏంటంటే నిత్య జీవం అన్నాడు. అది నీ యొక్క వాగ్దానం అన్నాడు. అది ఎవరికీ చేయలేదు అన్నాడు. ముందు నీకు ఇచ్చిన తర్వాత అప్పుడు యూదులకు ఇచ్చాడు. ఆ మహాభక్తులకి నీ తర్వాత ఇచ్చాడు ఆయన. నీకన్నా ముందే ఏమీ ఇవ్వలేదు ఆయన. అర్థమైనా? రక్తం కింద నిన్ను రక్షించిన తర్వాత ఇవ్వబడింది వాళ్ళకి. దాని మీద తర్వాత నేను కౌంట్. ఇప్పుడు నన్ను మళ్ళీ అడుగుతారు, మీరు ఎలా అన్నారు ఏంటండి అని అంటారు. ఇప్పుడు అర్థమైనా? ఐ మీన్ హల్లెలూయా. వర్తమానమే నిత్య జీవం అన్నాను కదా. మరి ఏంటి? అంతే కదా. ఇదే నీ ఆహారం అయింది ఇవాళ. అవునా? ఇంటికి ముందు వెళ్ళలేదు అయ్యగారు, బాగుందని ఎవరో ఫోన్ చేస్తారు. అది నీ అదృష్టం. విని నా సంఘానికి వచ్చేకు, నీ సంఘానికి నేను వెళ్ళు. ఎవరు ఇలా చెప్పరు అన్నాడు. ఎవరు నేను చెప్తాను అలాగా. అది నా అలవాటు. అది ఇప్పుడు ఏమైంది? అది పాస్టర్ ఫోన్ చేయించాడు. చేయించిన తర్వాత ఇక్కడికి వచ్చేసే అని అంటాడేమో అనుకున్నాడు. నువ్వు ఆ సంఘంలో ఉండు, అక్కడే స్థిరపడు, అక్కడే బలపడు, నువ్వెట్టి వెళ్ళకని చెప్పాను నేను. పాస్టర్ చెప్పింది రివర్స్ చెప్పాను నేను. చూడు, అతను ఫోన్ చేస్తున్నాను సంఘాన్ని రమ్మనంటాడు అని అడుగుతాడు అని ఇతను అన్నాడు. ఆ తర్వాత విశ్వాసం చెప్పి ఇలా జరిగిందని. నో 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 అక్రమంగా నేను ఒక గొర్రెని దంజాల నుంచి ఎత్తుకొస్తాను, లేదా సంఘశాఖ నుంచే సంఘం గొర్రెని ఎత్తుకురాను నేను. ఏమన్నా? హల్లెలూయా. ఏం చెప్పానండి? ఒక దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తే స్వస్థత వస్తుందండి. ఒక దేవదూత వస్తే అదే ఆయనకి తెలుసు కదా. ఇప్పుడు దేవుడే దూతగా వచ్చాడు అక్కడికి. దేవదూత రాలేదు, దేవుడే. అప్పుడే జలోదర వ్యాధి అరికాల్చి నన్నెత్తే అక్కడ నీరు పట్టేశాడు. మన వాళ్ళు ఉబ్బురోగం, ఆరోగం అంటారు. దాన్ని ఏమంటారు? నీటి రోగం. అంటే జలోదర వ్యాధి, జలోదర రోగం. దేవదూత వచ్చిందండి, కదిపి వెళ్ళిపోయిందండి, నేను స్వస్థపడలేకపోయానండి అని చెప్తున్నాడు. ఈయనేమడుగుతున్నాడు? స్వస్థత పొందుతావా, స్వస్థత పొందుతావా, స్వస్థత పొందుతావా అని అడుగుతాడు. ఇతనేమంటున్నాడు? దేవదూత వచ్చిందండి, కదిలిపోయిందండి నీరు, ఒక ఆయన స్వస్థపడిపోయాడండి, నేను ఇన్నేళ్ళుగా ఇక్కడ ఉన్నానండి, నాకు లేదండి, నన్ను దింపుకోడు లేడండి. దేవుని యొక్క పరలోకపు భాష గమ్ముని అర్థమవుదు. ఒక్క కాచేయాలి కదా. మరి నన్ను నేను ఎలా స్వస్థపడుతానండి అని అనాలి కదా. నేనే స్వస్థపరుస్తాను ఏంటంటే తప్పగా స్వస్థపరిచింది అని అనాలి కదా. అలా అంటలేదు. నన్ను ఎవరు నీళ్ళలోకి దించుతారు, నన్ను ఎవరు నీళ్ళలో ముంచుతారు, నన్ను ఎవరిని స్వస్థపరుస్తారు. అయిపోయింది స్వస్థత. దేవదూత వచ్చింది, వెళ్ళిపోయింది.
ఏం చెప్పారండి? దేవుని స్తోత్రం కలగాలి. హల్లెలూయా. ఆ కోనేటి అంటే ఆయన త్వరగా మూసేసాడంట. ఆ కోనేటి ఏం చేశాడు? త్వరగా మూసేశాడు. తానే స్వస్థపరిచేవాడిగా అవతరించాడట. ఆ కోనేటి ఏం చేశాడు ఆయన? లేదా అందరూ కోనేటి దగ్గరికి వెళ్తున్నారు. అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? అందుకనే దాన్ని ఏం చేయాలి? మూసేస్తే తన దగ్గరికి వస్తారు. అందుకని తానే స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు. అది ఈ ప్రపంచం ఆయన దగ్గరికి వచ్చిన రోగాలు ఉండవు. తానే స్వస్థపరిచేవాడుగా, తానే దూతగా వచ్చాడు. దేవుని స్తోత్రములు కలుగుగా. హల్లెలూయా. దేవుడు అనుభూతులను గుర్తించినట్టండి. దేవుడు ఏం గుర్తించడు? మీ నమ్మకం యొక్క విశ్వాసముని గుర్తిస్తాడట. ఇప్పుడు అర్థం చేసుకో, మీ నమ్మకం యొక్క విశ్వాసముని మాత్రమే దేవుడు, అనుభూతులు ఫీలింగ్స్ ని గుర్తించడం. అర్థమైందా? అది అనుభూతులు కాదు, మీ నమ్మకం యొక్క విశ్వాసమును మాత్రమే దేవుడు గుర్తిస్తాడు. యువతమాల ప్రవక్తలు చెప్తున్నాడు, నీకు నమ్మకం ఉంది, దానికి ఒక విశ్వాసం ఉంది, దాన్ని మాత్రమే దేవుడు గుర్తిస్తాడు. నీలో విశ్వాస పరిమాణం ఎంత ఉందో కూడా చెప్తాడు ఆయన. అది ఆరగింజ ఎంత ఉందా, చిన్న గింజ ఎంత ఉందా, పెద్ద గింజ ఎంత ఉందా, ఎంత గింజ ఉంది, ఎంత ఉందే అనేది చూస్తాడు ఆయన. పోనీ పెద్ద ఆవగింజ కన్నా ఇంకా పెద్ద ఆవగింజ ఎంత ఉందా ఆయన చూడగలిగిన శక్తిమంతుడు. చెప్తే చివరికి నేను వచ్చే సమయానికి ఈ భూమి మీద విశ్వాసం ఉంటుందా అని అడిగాడు. నేను 10-100 కోట్ల రూపాయల ప్రశ్న అండి అది. అసలు విశ్వాసం ఉంటుందా? ఇప్పుడు అదేంది, ప్రపంచం ఏమైంది? అలాగే విశ్వాసం ఉందా? దేవుడు అంటే భయం ఉందా? అసలు దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారా, లేడనుకుంటున్నారా? క్రైస్తవ వర్తమాన ప్రపంచంలో రాకడికి విశ్వాసం ఉండదు. ఎవరిని ఉద్దేశించి? మనల్ని ఉద్దేశించి అంటున్నాడు, నేను వచ్చేసరికి మీలో విశ్వాసం ఉంటుంది అన్నాడు. నన్ను అన్నాడు ఆయన, నువ్వు వచ్చేసరికి నేను వచ్చే నీలో ఉండదయ్యా అది నాతో అంటున్నాడని నేను భావిస్తాను. ప్రభా నేను అలా ఉండకూడదని. ఆవగింజంత విశ్వాసం నేను రక్షిస్తుందంటే చూసారండి, అది కూడా ఉండదటండి. అది కూడా నేను భూమి మీద విశ్వాసం అని కనుగొనలేను అన్నాడు. ఎంత మాట అండి అది. నేను విశ్వాసమును కనుగొనలేను. ఆఖరికి నీ విశ్వాసమును మీలో ఉండదు. ఇక్కడేం చెప్తున్నాడు? అనుభూతులను గుర్తిస్తున్నాడా? మీ నమ్మకం యొక్క విశ్వాసం మాత్రమే దేవుడు వర్తమానం ఎందుకు ఇవ్వబడింది? జాగ్రత్త. భూమి మీద నాకైనా పెద్దోడు, తర్వాత ఆయన తాడు నాది, నా తర్వాత మీరు వస్తారు. మరి అర్థమైందా? ఖాళీ నేను అన్నాను ఖాళీ చేయాలి ఇదని చెప్పాను పాస్టర్తో. ఇక్కడ మనకి పర్మనెంట్ గా ఏమీ లేదు. ఇది ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, నిత్య జీవంలో నేను నిన్ను కలుస్తానని చెప్పాను నేను. ఎవరు అటువంటి భాష వాడరు ఈమంతా విన్నారు. ఎవరితోనే ఫోన్ మాట్లాడితే వీళ్ళకి కొంచెం భయపడతారు. కానీ నిన్న ఈమె చాలా నిమ్మలించి మాట్లాడింది, చాలా మంచిగా మాట్లాడారని చెప్పింది. 20 నిమిషాలు సుమారు సంభాషించాను. పెళ్లికి రామని చెప్పడం ఏంటి, నేను అతనితో ఇదంతా తెగ కొట్టగా పోయేటి ఏంటి. ఏంటంటే చెప్పండి. హల్లెలూయా. ఈ నిమిషం పాస్టర్ గారు ప్రార్థనలో ఉన్నారని చెప్పు. రింగ్ అయితే మాట్లాడు. అప్పుడు అర్థమైందా? భూమి మీద ఏముండదంట, అన్యజనుల్లో కాదు, 2 మత శాఖల్లో, మనలో. అప్పుడు మనలో మనం ఏం చేయాలి? వాక్యమును నమ్మాలి. నమ్మేం చేయాలి? అది నెరవేరుతుందని నువ్వు నమ్మాలి. నమ్మడం అంటే అది నెరవేరుతుంది, అది పలకబడింది.
అది దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరి ఆత్మైనా సరే క్రీస్తుకు మాత్రమే అప్పగించుకోవాలట. ఇందా పిల్లలు ఏం చేశారు? దెయ్యాలకి, వాడు ప్రాణాత్మ దేవులు దెయ్యానికి. ఎవరి ఆత్మైనా సరే క్రీస్తు కొరకు మాత్రమే అర్పించుకోవాలి. నిత్య జీవం అంటే అబ్బబ్బబ్బబ్బా, నిత్య కృపని ఇచ్చాడు, నిత్య జీవమును ఇచ్చాడు. ఇచ్చారా? శిలువ మీద అట్టండి తన ఆత్మను తన తండ్రికి అప్పగించాడని చెప్పాడు. తండ్రి, నా ఆత్మను నీకు. ఇప్పుడేమంటున్నాడు? ఎవరి ఆత్మని సరే ఎవరికి అప్పగించుకోవాలి? తండ్రి కుమారుడు ఒక్కడే, పరిశుద్ధాత్మ తండ్రి కుమారుడు ఒక్కడే. కలిగి ఇప్పుడు మా సంఘం ఏం చేయలేదు, తన ఆత్మను చనిపోయే ముందు నీకు స్పృహ ఉంటే ప్రభువైన యేసు నా ఆత్మ నీకు అప్పగిస్తున్నానని చెప్పాలి. తెలుసా? చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాడు అనుకో, ప్రభా నా ఆత్మ నీకు. ఒకవేళ స్పృహలో లేకపోయినా సరే నీవు నీ ఆత్మ ఎప్పుడు ఆయనకి అప్పగించబడింది. నీ ప్రార్థన ద్వారా 100,000 సార్లు చేసిన నీ ప్రార్థన ద్వారా నీ ఆత్మను ఎప్పుడో అప్పగించుకున్నావు. ఆ రోజు పలకపోయినా నీ ఆత్మ ఆయనకి అప్పగింపబడింది. ఇంకా స్పృహలో మహానుభావుడు ఉన్నాడు కనుక ఒక కేక్ వేసి ఆయనకి ఆత్మను ఏం చేశాడు? ఇచ్చివేశాడు. ఆమెను హల్లెలూయా. దేవునికి ఇవ్వబడింది, తిరిగి మరలా ఆయనకి ఇవ్వబడింది. నువ్వు క్రీస్తుకి ఇవ్వబడింది, తిరిగి మరలా అది మీకు ఇవ్వబడింది. తిరిగి తీసుకున్న హక్కుని కలిగి ఉన్నావు. రెండవ జన్మ అదే పని చేసింది, మరణమును తాకజాలని జన్మ. అందువల్ల ప్రియులారా, యేసుక్రీస్తు ప్రథమ ఫలమును పునరుద్ధాన ఫలమును గతంలో చెప్పాను. యేసుక్రీస్తు ఎవరు? రెండో పునరుద్ధానం. అటు తర్వాత మనము ఆయన యొక్క ఆత్మ ఫలములు అయి ఉన్నాం. మనం థర్డ్ మంది. ప్రథమ ఫలం, రెండో ఫలం మనం, అయినా పునరుద్ధాన ఫలము. చూసారా? ఫలము మంచిది. ఏదైనా తోటలో ప్రతి పండును చూసి మంచిది. ఇప్పుడు ప్రపంచంలో వేల రకాల పండ్లు ఉన్నాయి, మనకు కొన్ని పండ్లే మనకు తెలుసు. నువ్వు ప్రపంచ దేశాలకు వెళ్తే వేల రకాల పండ్లు, వేల రకాల కూరగాయలు, వేల రకాల ఆకుకూరలు, వేల రకాల దుంప కూరలు. అర్థమైందా? ఆలు కర్రీ, ఆలు అది తెలుసు మనకి, అంతకన్నా ఏం తెలియదు. అర్థమైందండి? ఆ ఫలములు వేరు, ఈ ఫలములు వేరు. ఆయన ఫలము ఆయన పొందుకున్నాడు. అర్థమైందా? మన ఫలము మనము పొందుకోవాలి. ఆయన పునరుద్ధానం యొక్క ప్రథమ ఫలం అయి ఉన్నాడు. చూసారా? అది రెండవది మనము ఫలము. యోబుని చూపించాడు. రుజువు అంటారు, ఫలము కాదు అది, రుజువు. అతను మళ్ళీ చనిపోయి పాతి పెట్టబడ్డాడు, మనతో పాటుగా తిరిగి లేస్తాడు. రెండవ పునరుద్ధానం అతనికి ఉంది. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు చూసారా, లాజరుని చూపించాడు మనకి, పాత నిబంధన పరిస్థితులను చూపించాడు మనకి, తనను చూపించాడు మనకి. యోబు దాన్నే చెప్పాడు. పునరుద్ధానం గురించి యోబు మాట్లాడాడు. పునరుద్ధానం గురించి మాట్లాడు యోబు. అద్భుతంగా మాట్లాడు. ఆ పునరుద్ధానం మీద యేసు లాజరులో చూపించాడు, తనలో చూపించాడు, పాత నిబంధన పరిస్థితుల్లో చూపించాడు. నీకేం చెప్పాలి? ఇక్కడ యోసేపు అన్నాడు, ఇక్కడ పునరుద్ధానం ఉండదు, నన్ను దుమ్ములు మూట కట్టుకుని మీరు కణాలు వెళ్ళిపోయి అక్కడ పాతి పెట్టబడండి. కణానులోనే, ఐగుప్తులో, లోకములు అయ్యో క్రీస్తులోనే. అలా నేర్చుకోవాలి, అలా నేర్చుకోవాలి. అప్పుడు ఉపాధ్యాయుడికి ఎంతో నెమ్మది, పాఠశాల ఉపాధ్యాయుడికి ఎంతో నెమ్మది ఉంటుంది. అది నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి వచ్చావు, ఇప్పుడు బయటికి వెళ్ళి నెరవేరుస్తావు అనమాట. బయటికి వెళ్ళి ఏం చేస్తావు? నెరవేరుస్తావు. చూసారా? వాక్యం యొక్క ఫలం వస్తుంది. అప్పుడు ఆ వాక్యంలో ఫలం వస్తుంది. ఆ దినము ఆ వాక్యంలోని జీవము నీలోనికి వస్తుంది. అప్పుడు నీ జీవంగా చేస్తుంది. చెప్పలేకపోతున్నారండి, ఏం కాపర్లండి, బిరుదులెట్టుకు పలుకుతున్నారండి. ఎవరు కూడా ఆలోచించట్లేదు. నేను ఎలా చెప్తున్నాను, నా సంఘానికి నేను ఎలా ప్రార్థిస్తున్నాను, ఎలా బోధిస్తున్నాను, నేను ఎలాగంటే నాదంతే. ఒక మార్చగలనా నేను?
కనుక ప్రియులారా ఆయన ఏం చెప్పాడంటే, సమయం అయిపోయిందా? అవ్వలేదు, మన అదృష్టం. కొద్దిసేపు ఇక్కడ కూర్చో. బైబిల్లో 3 రుజువులు. పునరుద్ధానం యొక్క రుజువు, ద్రాక్ష పండ్ల గెల యొక్క, పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ యొక్క, ఈ 3 రుజువులు మనకి తెలుసు. ప్రవక్త ఎందుకు అక్కడ చెప్పారు మనకి తెలుసు. ఆ రుజువులు 3 జరిగాయి. యోబు మహా హర్షింపదగిన వాడటండి. యోబు మహా హర్షింపదగిన వాడు, నిజంగా రెట్టింపు ఘనతకు పాత్రుడు, హర్షింపదగిన వాడు. హర్షం వ్యక్తపరచచ్చు, అతన్ని చూసి సంతోషమును వ్యక్తపరచచ్చు. అర్థమైందా? మంచి మనుషులు లేరు భూమి మీద. ఇప్పుడు ప్రపంచంలో మంచి మనుషులు లేరు, అరుదైపోయారు, చాలా అరుదుగా ఉన్నారు. అటు వారు చూసి నువ్వు సంతోషించవచ్చు. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, అటువంటి మంచి మనిషి యోబు. మన ప్రభువుని ఇక పరలోకమునకు పాతాళానికి, ఆ పాతాళ అగాధానికి వంతునిగా మారాడట. భూమికి పరలోకానికి కాదన్నాడు. ఎక్కడికి? పాతాళానికి. అయినా వారధిగా, వంతునిగా ఏర్పరచబడిన వారు ఆ మార్గంలో ప్రయాణిస్తారు, అగాధములను తప్పించుకుంటారు అన్నాడు. ఎందుకంటే వంతెన మీద మాకు వంతెనలు ఉంటాయి. మేము నదీపాయల మధ్యలో ఉన్నాం. మాది అమలాపురం, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన గోదావరి, మధ్యన నదీపాయలు, నదీపాయల మీద వంతెనలు. ఈ వాటికి ఆ వాటికి ఏముంది? వంతెనలు. ఇప్పుడు వంతెన మీద వెళ్తే ఏమవుతావు? నదిలో పడవు, అవునా? ఇప్పుడు వంతెన ఏమంటున్నాం మనం? మార్గము. సరే, ఇప్పుడు ప్రభు ఎలాగా? పాతాళమునకు పరలోకమునకు వారధి, వంతెన, మార్గము. అప్పుడు అగాధంలో పడిపోకుండా పరలోకమునికి పడతావు. ఈ వాటి నుంచి ఆ వాటికి వెళ్తావు, ఏ వాళ్ళ నుండి ఆ వాళ్ళకి వెళ్తావు. అర్థమైందా? అగాధమునకు వంతెనగా మారాడు ఆయన. మరి ఆ మార్గం లేక నేనే మార్గం అన్నాడు. అందుకే ఎందుకన్నాడో మనకి తెలియదు, ఆయనకి తెలుసు. అది మనకి వివరింపబడతా ఉంది. ఆమెల గట్టికి చేరుకోవడానికి మార్గముగా మారిపోయాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యోబు మీ కొరకు ప్రార్థన చెయ్యను. అబ్బా, మళ్ళీ చూద్దాం. యోబు మీ కొరకు ప్రార్థన చేయను. మీ యోబు ప్రార్థన ద్వారా మీరు అంగీకరించబడతారు. యోబు అనుగ్రహించు బలుల ద్వారా మీరు అంగీకరించబడతారు. కానీ యోబు యుక్తముగా పలికాడు, కానీ మీరు యుక్తముగా పలకలేదు. తన విషయంలో మీరు యుక్తముగా నా విషయంలో మీరు యుక్తముగా పలకలేదు. కానీ యోబు ఎలాంటి శ్రమలలోనైనా సరే నా కొరకు యుక్తముగా పలికాడు. అది ఈ మామూలు మాటలు కాదు, అక్కడ చరిత్రలో నిలిచిపోయి వేల సంవత్సరాలుగా మన నోళ్లలో మాట్లాడుతున్నాయి. అవునా? ఏమంటాడు భార్యతో? యెహోవా ఇచ్చాను, ఎవరన్నా అన్నారు? ఇచ్చాడు, తీసుకున్నాడు, బుల్లే కావాలంటే మళ్ళీ తిరిగి ఇవ్వగలడు అని మాట్లాడు. ఇచ్చాడు, మళ్ళీ ఎవడైనా తీసుకుంటాడా? ఇచ్చేసింది, ఎక్కడైనా ఉందా ఈ దూరం అని భార్య ఇలా సాగతీస్తుంది. ఆవిడకి ఏం తెలుసండి? ఆ అనుభవం ఆవిడకి. తిరిగి ఇస్తాడని యోబు చూశాడు, తిరిగి ఇస్తాడు అనే సంగతి బలిమ్మన్నది. బలి ఇచ్చినా సరే ఇంకా అంతకన్నా మంచి బిడ్డని ఇస్తాడని విశ్వాసం అబ్రహాములో ఉంది. అందుకనే నేను ఇస్సాకు, యాకోబు ఏదో అబ్రహాము దేవుడు అన్నాడు. ఆయన అబ్రహాం విశ్వాసాన్ని అక్కడ పణంగా పెట్టి చెప్తున్నాడు. ఆయన నువ్వు ఇచ్చావు, నువ్వు తిరిగి ఇమ్మంటున్నావు, తిరిగి ఇవ్వగలవు. ఆయన నాకు ఈ బిడ్డలు ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఘనత గౌరవం అన్ని ఇచ్చాడు, లేకపోతే ఆస్తిని ఇచ్చాడు. అంతా ఇచ్చి తీసేసుకున్నావు, మళ్ళా తిరిగి ఇవ్వగలవు. నీ ప్రాణాన్ని తీసేసుకున్నాడు పాపం అనుకో, తిరిగి ఇవ్వగలడు అనే విశ్వాసం నీలో ఉండాలి. ఇప్పుడు ఏం చేసుకుంటానంటే, ఇప్పుడు ఏమప్పా, ఇప్పుడు నా ప్రాణం తీసేసుకుంటే ఇప్పుడు నాకు ఏమన్నా 1000 కోట్ల నష్టం వచ్చేసింది అదానిలాగా? అది లక్షల లక్షల కోట్ల విలువైన
జీవము. ఇక్కడ బాంబే పెడితే పగంత దానికి పర్లోకంలో ఏమైపోయి చచ్చిపోతే దీనికి 100 రకాల ఔషధాలు వేసి ఈ ముక్కు పీల్చి ఇలా పెట్టి అలా పెట్టి ఇంకా ఉండాలి, 90 ఉండాలి, 80 ఉండాలి. బాబో ఏమి ప్రయోజనము. ఇప్పుడు మా ముసలోడు ఉన్నాడండి, తినవుంటే ఇంక మేము అందరం వెళ్ళిపోదాం. ఆయన ఇక్కడ నుంచి మేము అట్లా ఏ కొండలతో అయితే వచ్చి మళ్ళీ ఆ కొండలతో వెళ్ళిపోదు. వాడిని ఇక్కడ ఉంచేసి నోరు మంచిగా ఉండేవనా బతకనిస్తాడా? హల్లెలూయా. మా అదృష్టం గురించి సగం ఉంచాడు తెలివాడికి, సగం తెరవు. మీ ఇద్దరు కలిసి ఉన్నారనుకో ముందే వెళ్ళిపోదు మా అమ్మ ఇంకానే. హల్లెలూయా. మనకి ఆవిడ వచ్చింది జైలు పెట్టినట్టు ఉందంట. ఇక్కడికి వచ్చింది ఆవిడ, ముసలావిడిని అడిగింది, ఈ జైల్లో పెట్టినట్టు ఉంది బాబా, వెళ్ళిపోతున్నాను అంది. ఈ ఊళ్ళో జైల్లో పెట్టినట్టు ఉందంటే ఆవిడకి, ఎక్కడికి ఊరికి వెళ్ళిపోతుందంట. మరి అక్కడ జైలు నుంచి విడుదల చేసినట్టు ఉంది ఆవిడకి. అవునండి. ఎవరిని దేవుడు ఎక్కడ ఎందుకు ఉంచాడో మనకి తెలియదు. కాలేబు గారి సునీత ఎందుకు ఉంచాడో మనకే తెలియదు. హల్లెలూయా. అంతంత దూర తీరాల నుంచి రక్షణ కొరకు తీసుకొచ్చాడు. అది ఇక్కడ సంపాదనతో మంచి కోట కడతావు, కోటలో ఆయన మంచి ఫోటో పెడతావు, నేను ఇక్కడ తీసుకురాలా? మా అత్తగారు ఉన్నారు అక్కడ, మా నాన్నగారి ఫోటో ఉంది. మనము మన నాన్నమ్మ ఫోటో ఇంతకన్నా పెద్దది పెట్టాలన్నాను, మా అత్తగారికి కనపడలేదు. ఆవిడ అలా బీసిపోయారు. హల్లెలూయా. ఏ ఫోటో పెట్టను అసలు, చనిపోయిన వెంటనే మరుగైపోయారు అంతే. దేవునికి స్తోత్రములు కలుగును గాక. నా ఫోటో కూడా ఎవరి ఫోటో ఎవరు కూడా పెట్టుకోకూడదు. అర్థమవుతుందా? కొద్ది రోజులు ఆ జ్ఞాపకాల్లో ఉంటారు, వాటిలో మునిగిపోకు. మరుగు చేయమని అడుగు, దుఃఖం తొలగించమని అడుగు. యోబు దుఃఖంలో ఉన్నాడు. అలా వస్తున్నాను నేను, యోబు గురించి వస్తున్నాను. యోబు ఎక్కడున్నాడు? ఏమండి, ఆరోగ్యం పోయి ఆస్తి పోయిన బిడ్డలు పోతే ఎవడో వచ్చుకోలేడండి. ఆరోగ్యం పోయినా ఆస్తి పోయినా కళ్ళ ముందు బిడ్డలు పోతే 3 వైపులా 4వ వైపునేమో శత్రువులు, నలుదిక్కులా అతను ఏం చేస్తున్నాయి? బాధిస్తున్నాయి. నలువైపులా అటువంటి ఓర్పు, సహనము, అటువంటి దీర్ఘ శాంతము మరి ఇక యోబులో చూడొచ్చు మనం. అలాగైనా దేవుడిని స్తుతిస్తున్నాడు. అది గొప్ప సంగతి అండి. దేవుని ద్వారా ఒక సాక్ష్యము, మంచివాడైన ఒక సాక్ష్యము పొందడం మామూలు విషయం ఏమి కాదండి. అర్థమైందా? ఎందరెందరో జీవితాలను దేవుడు చూపించాడు నాకు. నేను అనుకున్నాను ఒక తప్పుడు మనిషి నేనైతే నా జీవితాన్ని కూడా ఎలాగే చూపిస్తాడు తనకి. ఎన్నడూ నేను తప్పు చేయను. ఖచ్చితంగా చెప్తున్నా నేను, నా భార్య బిడ్డలే సాక్ష్యం, మీరు కూడా సాక్షులే. తప్పు ఇందు నిమిత్తం చేయాలి. ఇన్ని మేలులు, ఇన్ని ఉపకారములు, ఇన్ని స్వస్థతలు, అద్భుత ఆశ్చర్య కార్యములు గుండా, కళల గుండా నీవు నన్ను నడిపిస్తున్నావు. నీకు నేను వెన్నుపోటు పోను, ఎదురుపోటు పోను, ఏ పోటుకు నేను తిరిగి నువ్వు పొడిస్తేనే మిగిలితేనా? ఇప్పుడు అర్థమవుతుందా? ఆయన ఒక పోటు పడితే హల్లెలూయా. జాగ్రత్త. అది యోబు గురించి ఎందరూ వేల మీద ఎక్కించే జనులే మాత్రమేనండి. ఒక అబ్రహాము, లేకపోతే ఒక ఇస్సాకు, ఒక యాకోబు, ఒక యోబు, అంతేనండి. వాళ్ళ గురించి చెప్తాడు. పాపం వేల మీద ఉన్నారు వీళ్ళు, వేలలో ఉన్నారా? వాళ్ళని తీసుకుని దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ వర్తమానంలో మరి ఇంకా నేను కొంచెంసేపు మిమ్మల్ని ఉంచుతాను, మీరు తొందరపడకండి. నేను మనం వెళ్ళిపోదాం, మీతో పాటు నేను కూడా వచ్చేస్తాను. నేను ఏం చెప్పానండి, ఈ ప్రార్థన ఒక నీతిమంతుని యొక్క ప్రార్థన, ఒక నీతిమంతుని అర్థం చేసుకోండి, ఒక నీతిమంతుని యొక్క ప్రార్థన ప్రభావితం అవుతుంది అన్నాడు. ఒక నీతిమంతుని యొక్క ప్రార్థన, అదే చెప్తున్నాడా,
ఒక నీతిమంతుని ప్రార్థన తీవ్రమైన ప్రభావము కలగజేస్తుందన్నాడు. ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే అని చెప్పుకున్నాం మనం. కానీ అతని ప్రార్థన బహుబలమైనది. అతను ప్రార్థిస్తే చాలు. అతడు ఎప్పుడు ప్రార్థిస్తాడు, కానీ అతనికి ప్రత్యేక ప్రార్థనలు కూడా ఉన్నాయి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఒక నీతిమంతుని యొక్క ప్రార్థన తీవ్రమైన ప్రభావవంతమైన ప్రార్థన ఏం చేస్తుంది, ప్రయోజనం చేకూరుస్తుంది. అది ఏలే ప్రార్థన ప్రయోజనం చేకూర్చింది, ప్రయోజనం చేకూరుస్తుంది, ప్రభావవంతమైన ప్రార్థన. యోబు ప్రార్థిస్తే చాలు ప్రయోజనం వస్తుంది. చాలా మంది మనం ప్రార్థన చేయండి అంటారు. అందరికి అందరికి చేయకూడదు. చేద్దామని అలాగే మాకు చెప్పకుండా నా జ్ఞాపకాల్లో నువ్వు వస్తే నేను ఖచ్చితంగా నేను కూడా మాట ఇచ్చి తప్పనండి, చిన్న ప్రార్థన చేస్తానండి వాళ్ళ కోసం. వాళ్ళు చేసుకోలేరండి, చేసుకోలేరు. అటు కన్నీరు కాస్తూ మనం ప్రార్థన చేయాలి. వారి హ్యాండ్ బ్యాగ్ వేసుకుని సంతోషంగా షాపింగ్ చేసుకుని వస్తాడు. వాళ్ళు మాత్రం వాళ్ళ గంటలు లేవా, 10 గంటలు లేవా, ప్రార్థన గంటలు లేవండి. ఆమేన్, హల్లెలూయా. మనం మన కోసం ప్రార్థన చెయ్యాలద్దా? నువ్వు బాగుండాలద్దా? నువ్వు బాగుంటే సంఘం బాగుంటుంది. ఇక్కడ మీరు బాగుండాలి. ముందు నాకు కోరిక అది, నాకు నా కోరిక తీర్చుకోడు దేవుడు. మీరందరూ బాగున్నప్పుడు సంఘము తొలతూగుతుంది, వరములతో ఫలములతో ఆత్మ సంబంధమైన సంఘాలతో తొలతూగుతుంది. అప్పుడు అనేక మంది పట్టబడతారు. యథార్థవంతుని పాత్ర బహు ప్రయోజనకరమైనది, అది ప్రయోజనం చేకూరుస్తుంది. అది మన ప్రార్థన అంటే జాములు వస్తున్నాయి. మేము చక్కని ప్రార్థన చేస్తున్నాం, జాములు. రేపు నైట్ ఉంటావా? రేపు నైట్ మనం బంధువులు స్నేహితుల మధ్యన ఉంటావు, కొడుకుని ఉయ్యాలు ఊపుతూ ఉంటావు. హల్లెలూయా. కయ్యని బిలాము ఏర్పరచుకున్న మార్గంలో రక్తం లేదన్నాడు. కయ్యని బిలాము ఏర్పరచుకున్న మార్గంలో బిలాం బలుల్లో రక్తం ఉంది, కానీ దానికి ప్రయోజనం లేదన్నాడు. ఇప్పుడు అర్థం చేసుకో. చాలా మంది నన్ను అడుగుతారు, ఇప్పుడు అదే అన్నాను నేను. అంటే బిలాము బలి అర్పించాడు, అందులో రక్తం లేదు ఎందుకు చెప్పారన్నాడు. పోనీ ఆ కయ్యను బలిలో రక్తం లేదు, ఫలములు గనక. అయితే అది అంగీకరించిన రక్తము. ఇప్పుడు అర్థమైందా? దేవుడు బలిని అంగీకరించలా, ఫలమును మరి రక్తమే కదా. వారి యొక్క మార్గంలో ఏమి లేదు, రక్తము లేదు. కానీ ఏబేలు యొక్క రక్తాన్ని దేవుడు అంగీకరించాడు. అది ఒక ప్రయోజనకరమైనది. చూసారా? 2 రక్తాలే, ఒక రక్తము అంగీకరించబడింది, 2 బలులే, ఒక బలి అంగీకరించబడింది, మధ్యన ఫలములతో కూడిన బలి అది అసలు అంగీకారమే పొందలేదు. అది దానికి డిపాజిటే రాలేదు, దానికి డిపాజిట్ రాకలేదు. ఇప్పుడు అర్థమైందండి? హల్లెలూయా. బిలాము కయ్యని యొక్క మార్గంలో రక్తము అంగీకరించబడలేదు. చెప్పలేమండి బాబు, ఇది వర్తమానం అండి. ఇది అయ్యో మామూలు విషయాలు కావండి బాబు. 4 ముక్కలు పట్టుకెళ్తే చాలు, నిన్ను ఆ వారం అంతా నిన్ను పోషిస్తాయి. అయ్యి 4 మాటలు మోసుకుపోతే చాలు. మా పాస్టర్ గారు యేసుక్రీస్తు నామమును మోసుకుపోండి అన్నారు, మంచిది. కానీ ఇప్పుడు సంఘము హృదయంలో వర్తమానమును మోసుకుపోతున్నాం. ఎక్కడ మోసిపోంది? చూద్దాం. దేవుడి స్తోత్రం కలిగి హల్లెలూయా. కలిగినే వారు తిరస్కరించబడిన వారి యొక్క ఏంటిది, తిరస్కరించబడిన మార్గంలో వారి పిల్లలు ప్రయాణిస్తున్నారు. కయ్యేను పిల్లలు, బిలాము యొక్క పిల్లలు తిరస్కరించబడిన మార్గంలో వారు ప్రయాణిస్తారు. అదే ఈ లోకము. వారే ప్రయాణించి వెళ్ళిపోయారు, వారి పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. కయ్యని సంతానం ఉంది భూమి మీద, బిలాము యొక్క సంతానము. మీకు ఇంకో విషయం చెప్పిన, యెజబెల్ ఆత్మ భూమి మీద ఉంది అన్నాడు. యెజబెల్ ఆత్మ ఎక్కడ ఉందా? భూమి మీద ఉంది. అందుకని జనులు ఏం చేస్తారు? రంగు, ఐబ్రోస్,
ఇక ఈ భాగంలో రంగేసిందో పిల్ల ఇక్కడ ఇది పెదవి, జుట్టు ఇక్కడ ఒక చిన్న బట్టల కొట్టు ఉంది. మీరు రైట్లో వెళ్తే అక్కడ నేను మగోడు అనుకున్నా కానీ చూస్తే ఆడది. మీరు చూస్తే మగోడు అనుకుంటారు. నేను ఏమని అనుకుంటా నేను ఇలా కొంచెం చూశాను, ఆడది. మీరు ఖచ్చితంగా మగోడు అనుకుంటారండి. ప్రవక్త పక్కన బస్సు ఒక ఆమె ప్రయాణిస్తుంది, అతడు మగోడు అనుకున్నాడు పాపం. ఏంటంటే ఇలా ఏం బాగున్నావా, ఇలా బాగుండదా? తీరా చూస్తే ఐఎమ్ నాట్ ఎ జెంట్ మై డియర్ బ్రదర్, నేను లేడీనందా. సహోదరి నన్ను క్షమించు. ఏమన్నాడు? ఆమె ఎలా ఉంది? నేను సిగ్గుపడ్డాను, నేను భయపడ్డాను అన్నాడు ప్రవక్త. ఏమన్నా సరిచాడంటే వెళితే ఏముంది? ఎవరో ఎవరి ఆత్మ ఉంది ఇక్కడ? ఎవరి పిల్లలు ఉన్నారు? ఎవరి ఆత్మ ఎవరిలో సంచరిస్తుంది? అప్పుడు నువ్వు చూడగానే నీకెవరు గుర్తు వస్తున్నారు? యెజబెలు, కయీను, డాక్టర్ బిలాం పిహెచ్డి గుర్తొస్తున్నారు లేదా? ఇప్పుడు నిన్ను చూడగానే వాళ్ళకి ఎవరు గుర్తొస్తున్నారు? హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుందా? నీవు ఎవరి సాక్ష్యాన్ని నీ నోటితో చెప్పకుండా నువ్వు ప్రచురణ చేస్తున్నావు. నువ్వు చూడగానే వారు ఎవరి సంబంధంలో నీవు ఖచ్చితంగా గుర్తిస్తున్నావు. ఎన్ని రంగులు కొంటావు, ఎంతకాలం నువ్వు పూసుకుంటావు, ఎంత కాలము జుట్టు కత్తిరించుకుంటావు, ఎంత కాలం నువ్వు ఐవేలి సుముదడుతావు, ఎంత కాలం నువ్వు అశ్లీల వస్త్రాలు ధరిస్తావు, ఎంత కాలం యేసు యొక్క గాయమును రేపుతావు, ఎంత కాలం నీవు యేసు యొక్క కోపమును రేపుతావు. రేగితే నీవు ఏమవుతావు? చెట్టు మీద రేగు పండు పడినట్టు పడతావు కింద. అలా ఆకు రాళ్ళట్టు రాల్చాడు వాళ్ళని. ఆకులు ఎలా? మా చెట్టు మాకు అనుభవం ఉంది. ఇక్కడే కదా మా ఊళ్ళలో కూడా మా కొబ్బరాకులు రాళ్ళతో పడతాయి. కొబ్బరి చెట్లు ఆకులు పడతాయి. జాగ్రత్తగా ఉండాలి మేము అక్కడ, తెలుసండి. ఆకుల మీద పడిపోతాయి. కొబ్బరి కాండం ఉంటుంది ముందు, కమ్మ, అది పడిందంటే అంతే. కాయ అంతే. ఎలకొట్టిన పండు పడినా, పండుకాయ పడినా హల్లెలూయా. కానీ దేవుడు అక్కడ ఎవరి మీద పడనివ్వడండి. అదో వింత. అన్ని తోటలో లక్షలాది ఎకరాల మీద మేము సంచరిస్తాం. అదొక మా మీద కాయ పడినట్టు, కాయపడి ఎవరో చచ్చిపోయినట్లు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, విందాం. పెద్ద ఏమైపోలేదు. చల్లారుతాయి. తర్వాత ఏంటో తింటాం, వేడి చేసుకుని ఏం తింటాం, ఊదుకుని. ఇప్పుడు ఏమన్నానండి? అది ముగ్గురిని చూపించాను. ఒక ఆడదే ప్రవక్త ఒక మాట అన్నాడు మన ప్రవేశంలో. ఏమన్నారంటే, గొర్రె పిల్లలు మంచముల మీద జన్మించు అన్నాడు. ఎక్కడ జన్మితే? యేసు మంచం మీద, ఒక మంచి ఇంట్లో, ఒక మంచంలో, నేల మీద. అలాగే ఏదో పట్టుకుందే ఆ పురుడు పోసాడంటాడు. పడమైనా మంచం మీద జన్మించాడట మన ప్రభువు. గొర్రెలు మంచముల మీద జన్మించవు, గొర్రె పిల్లలు. మన యేసు కూడా ఒక మంచి మంచం మీద జన్మించలేదు, ఒక మంచి ఇంట్లో జీవించలేదు. తన జీవితకాలంలో ఒక మంచి నక్షత్ర స్థాయి భోజనం తినలేదు. నక్షత్ర స్థాయి భోజనం ఏంటి తెలుసా? అది పేదజల బిర్యానీ ఆయన తినలేదు, మనం తిన్నాం. మనకి తినిపించుతున్నాడు ఆయన. హల్లెలూయా. అర్థమైందా? ఎంత అద్భుతమైన ప్రవక్త అండి. ఇలాంటి ప్రవక్త, ఇలాంటి దేవుడు, ఇలాంటి సంగమం, ఆయన మనసు పొంగిపోదటండి. ఇవాళ ఈ దినమున ప్రపంచవ్యాప్తంగా తన మాటలు బయలు సంగమం ఆయన వింటున్నప్పుడు ఆయన మనసు ఎంత పొంగుతుందండి. నేను ఎవరైనా ఇమిటేట్ చేస్తే నీకు గర్వంగా ఉంటుంది. అర్థమైందా? ఉండదండి.
నా మాటలు ఎవరైనా మిమిక్రీ చేశారంటే నాకు ఎలా ఉంటది? ఈ మాటలు ఆయన వింటే ఆయనకి ఎలా ఉంటదండి? ఆయనకి గర్వంగా ఉండదు. నా 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 వర్తమానం అది, నేను పంపిన వర్తమానం అది. అదిగో ఆమె బోధించుకుంటుంది, ఆమె వింటుంది. అదిగో ఆమె అది చూడండి దూరంగా ఉన్నప్పుడు అది 4వ మనిషి. ఈ 4 మనిషి నాకు 6 పిల్లలు చూపించారు ఒకేసారి. వాళ్ళు వచ్చి అందులో పెళ్లి కూతురు ఉంది. 6 ఎవరు నిజంగా గుర్తుపట్టలేదు బైబిల్ చేతిలో. దేవుని స్తోత్రం కలను గాక. చూసావంటే చూసావన్నాను. పెద్దలు మామూలు గారు కదా, నడహ చూసావునా నడు అని. 6 ఎవరు అందులో ఉన్నది? ఇప్పుడు నాలని చెప్పాలి ఇదేని. తన భార్య భూమి మీద ఉంది. అదిగో ఆ ముగ్గురులో ఆ మధ్యన ఉంది. ముగ్గురులో అది ఎవరు? దుష్టుల మధ్య, దుష్టుల పక్కనుంది, పాపుల పక్కని మధ్యనుంది ఆమె. అదిగో ఆ 2 మధ్యనుంది ఆయన అండండి. అన్యుల మధ్యన ఉందని అండో. ఒక పెళ్లికి వెళ్తున్నప్పుడు ఒక ఆమెని చూపించాలి. ఇదిగో పెళ్లి కూతురు, నచ్చింది అది మాని వెళ్ళిపో, అంతేనా? అంతమందిని తీసుకొస్తే నిజంగా జరిగిన సంగతి మీకు నేను ఎప్పుడు చెప్పలేదు. ఇది మాకు గంగలకూర గ్రహం ఉంది. అక్కడికి మాకు 6 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు. అక్కడ గ్రామ నౌకరి నన్ను ఒత్తిడి చేస్తున్నాడు. ఆ నడమన్నాను, చూద్దాం నడు తాత అన్నాను. తాత అవుతాడు, అతను చచ్చిపోయాడు. చూసేవాడు అబ్బిగా అన్నాడు. ఎలాగంటారండి మా సైడ్? అబ్బిగా చూసేవా అంటారు, అబ్బిగా అంటారు. పెద్దవాళ్ళు ఎప్పుడు పిల్లలు ఏమంటారు? అబ్బిగా చూసావా? నేను చూశాను తాత అన్నాడు. ఆ పొలంలో రైతు ఒక ఆయన అన్నాడు, నా మాటని చేసుకోను. ఎవరిని చేసుకోను? మీరు నన్ను ఆశయం గురించి చెప్పట్లేదు నేను. ఎవరిని చేసుకోను? ఆయన పైనుండి ఓ దేవదూతకి అదిగదిగో నా భార్య ముగ్గురిని చూస్తుంది, ఆ దేవదూత అనుకో. అందులో ఎవరైనా అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన భార్యను తాను చూస్తున్నాడు అక్కడ నుండి. తన దూత గణానికి చూపిస్తున్నాడు. రాబో దినములందు సేవ చేయ అవకాశం వారికి ఇవ్వబోతా ఉన్నాడు. ఏమైనా హల్లెలూయా. ఇప్పుడైతే ఆయనకే చేస్తున్నారు, రాబో దినమందు తన భార్యకి చేస్తున్నారు. ఇప్పుడే ఆ సేవక ఆత్మలు భూమి మీద ఉండి మనకి సేవ చేస్తున్నాయి. అవి ఇక్కడ ఈ స్థలంలోని ఆయన వాక్యమును ఏంటన్నాయా? నేను ప్రవర్తనది చెప్తున్నానయ్యా. నేను ఎక్కడో తెచ్చుకోను, నేను అలా చేయలేను కూడా. హల్లెలూయా. అంతేనా? నా వల్ల అవుతుంది. ఈవిడ అన్నది, నువ్వు సంఘశాఖ చెప్తున్నావు అన్నది. ఒకసారి చెప్తే ఈవిడ పట్టుకుని, మీరు పట్టుకపోయినా చాలా బాగా. ఇప్పుడు ఆడ పట్టుకుంటారు పిల్లలు, అవునా? ఆడ ముందు పట్టుకుంటున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి తీసుకున్నావు, ఏంటది, అదేనా అని అడుగుతున్నాడు. ఈడు అంతగా స్పందించడు. చాలా చూద్దాంలే, నువ్వు తొందరపడుకు, నువ్వు ముందు చెప్పట్లేడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుందండి. సంఘం చిన్నదైతే ఏమండి, 2 అంచుల పదును ఉన్నది, ఎటువైపు అయినా నరుకుతుంది వెళ్ళి. వాక్యము మీకు ఇవ్వబడతా ఉంది. పలహారం, భోజనం, సమయానికి ఏది కావాలి అదే. దేవునికి స్తోత్రం. ఈ యోబు గ్రంథం చాలా 50-60 వర్తమానాలు చెప్పాడు. చదివి తీరలేదంట ఆయనకి. యోబు గ్రంథం బోధిస్తున్నప్పుడు ఓ భక్తుడు అడిగాడు, ఒక విశ్వాస సంఘ సభ్యుడు అడిగాడు, యోబుని ఎప్పుడు నీవు బూడిదలోంచి రేపుతావని అడిగాడు. అది నా చేతుల్లో లేదన్నాడు. యోబు ఎక్కడికి ఉన్నాడు? యోబు బూడిద కుప్పల మీద కూర్చున్నాడు. బూడిదలాగా దుఃఖమైనప్పుడు బూడిదనే, దుఃఖ దినములను బూడిద ఏం చేస్తారు? పాన్స్ పౌడర్ చల్లరాళ్ళు, మనం చల్లుతాం. దుఃఖంలోనూ పాన్సే, అన్నిటిలోనూ పాన్సే. ఎడుతూ కూడా పాన్స్ రాసుకుని వెళ్తుంది. జనమండి, మనుషులేటండి. మనుషులు, మీరు మనుషులు, మీరు మాత్రం మీరే మానవులు. మీరే మానవ జాతి యొక్క నిజమైన అక్షయ బీజం ఇదే. ఆయన మనిషిగా జీవించి చూపించాడు. అర్థం కాదని అది ఇక్కడ రాసి వినిపిస్తున్నాడు. అర్థం కాదని ప్రవక్త వచ్చి వివరించి బోధిస్తున్నాడు. అర్థం కాదని అర్థం చేసుకోవాలి. అదే మనిషిగా జీవించాలండి. ఒకవేళ ఇది కాదు, నీ చుట్టూ ఉన్న ప్రపంచం మాత్రమో
నీతో మాట్లాడుతున్నది కూడా నిజం కాదు. నీ చుట్టూ ఉన్న ప్రజలు నీతో మాట్లాడుతున్నది కూడా నిజము కాదు. నీ చుట్టూ ఉన్న ప్రపంచం మాట్లాడుతున్న నిజము కాదు. అది నేను ఎన్నోసార్లు ఏం నిజం, నువ్వు నిజం మాట్లాడలేదు, నీలో ఏమో మాట్లాడుతున్నా వెళ్ళిపోతాను నేను. నిజంగా యేసు దేవుడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నువ్వు నమ్మదీరు అంతే. నేను అతను దెయ్యానికో చెప్పి వెళ్ళిపోయాను అంతే, నాకైతే తెలియదు. అది ఇప్పుడు ఏం చెప్పానండి చెప్పండి, ఏం చెప్పానండి? ఏ పేరట ఒక ద్రాక్ష తీగ మెడకు చుట్టి తన గొర్రె పిల్లను బలిపీఠ మీద అర్పించాడంట. యూదులు ఆ యొక్క ముళ్ళ తీగను యేసుక్రీస్తు తలకు చుట్టి శిలువ మీద వధించారటండి. అంటే ముందే సాదృశ్యం చెప్పాడు, హేబేలు అని చెప్పాడు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన నిజ ప్రత్యక్షత హేబేలుకుంది. రాబో బలిని అతడు చూపించాడు. ఎందుకంటే ద్రాక్ష తీగే అయితే కదే, ద్రాక్ష తీగ ఇక్కడ ఎలా రూపాంతరం చెందింది? ముళ్ళ తీగ. ముళ్ళ తీగది బలమైన ముళ్ళు కలిగిన అర్థమైందా? దాని ఎక్కడ చుట్టారు? ఎక్కడ? మెడకి. ఎక్కడ చుట్టారు? హల్లెలూయా. ఎప్పుడైతే ద్రాక్ష తీగ చుట్టబడిందో అది బలికి అర్పించబడుతున్నది అని ఒక నిర్ధారణకు వస్తారట. నా మాటలు అర్థమయ్యా? మాకు విస్తారమైన తోటలని చెప్పాను కదా, ఆ తోటలు మా అరటి చెట్లు, అరటి తోటలు వేస్తారు. కొబ్బరి తోటల మధ్య ఏమేస్తారు? ఒక మంచి గెల రైతు చూసుకునే ఈతడంటే ఒక అరటి ఆ ఎండిపోయిన ఆకుని ఆ ఎండిపోయిన ఆకుని ఆ గెలకు చుట్టుకుంటాడు. అప్పుడు అమ్మేసిన తర్వాత వ్యాపారులు ఏం చేస్తారో తెలుసా? ఆ గెలని విడిచిపెట్టి వెళ్తారు. ఎవరు వినలేదు ఈ మాట? ఎవరు విన్నారా? ఒక ద్రాక్ష తీగని, ఆయనే ద్రాక్షవల్లి, ఆయనే ద్రాక్షవల్లి, ఆయనే ద్రాక్ష తీగ. ఆయనకి గొర్రెపిల్లకి మెడకే అక్కడ అదే తీగ ముళ్ళ తీగ చుట్టబడింది. అక్కడ ఈ ద్రాక్ష పండు వాళ్ళే పిండిపడ్డాడు. తీగ పోలేదు, పండు పోలేదు. అర్థమైందా? ఇక్కడ చుట్టబడింది, అక్కడ చుట్టబడింది. అక్కడ ముళ్ళతో చుట్టబడింది. పోనీ ఇక్కడ ఏదన్నా పోనీ మంచి ద్రాక్ష తీగ చుట్టేస్తే సరిపోయింది కదండి. అండి ముళ్ళ తీగ ముళ్ళు నెత్తేసారండి. బాధను భరించలేమండి ముళ్ళతో. ముళ్ళ తీగ ప్రవక్త వాపోయిస్తారు. అక్కడ మామూలు తీగ చుట్టినా బాగుండు, కానీ ముళ్ళ తీగ చుట్టారు. దానిని కిరీటం అన్నారు. నువ్వు రాజు కదా, ఇదిగో నీ కిరీటం. అబ్బా మంచి కిరీటం పెట్టారు నాకు. శత్రువులు ఎప్పుడు అదే పని చేస్తారు, ఎప్పుడు కూడా. కానీ తన భార్య ఒక మంచి బంగారము వజ్ర వైడూర్యములు పదకబడిన ఒక కిరీటము ఒక దినమున ఆయనకి అలంకరింపచేస్తాడు. కానీ ప్రేమించిన భార్య మాత్రమే ఆ పని చేయాలన్నాడు. తెలుసా? హల్లెలూయా. రాజదండం మీద మాట్లాడతారు. మన దేశంలో ఉన్న రాజదండం, అక్కడ రాజదండాల గురించి నేను వచ్చేసరికి నేను చెప్తాను. దాని మీద చాలా ఉందండి. దేవుడు నా ఊపిరి ఉంచితే నేను లెక్కలేని వర్తమానాలు చెప్తాను. ఏ పాస్టర్ మీకు ఇవ్వలేడండి. అది నా ఒక అతిశయమే, నిజంగా చెప్తా ఉన్నాను. వేల 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 సంగతులను నేను మీకోసం సిద్ధపరుస్తున్నాను. మీ అదృష్టం మీరు వినాలి. దేవుని స్తోత్రం కలనుగా. హల్లెలూయా. ఏం చుట్టారండి మెడకి? ముళ్ళ కిరీటం. ఏం చేశారు? వధించారు. యూదులకి, యోధా జాతికి ఆయన ఏం చేశాడు తెలుసా? ఎవరు తెంపలేని తెగని తీగలు చుట్టాడట మెడకి. అది వారికి ఉరి. ఏమన్నాను? తెగని తెంపలేని తీగను యూదా జాతి మెడకి. అర్థమైందా? స్వదేశంలో ఎంత బాగుంటుంది ముందు అన్నాను. స్వదేశంలో ఎంత బాగుంది? నీ స్వదేశంలోకి ఎంత బాగుంటది ఇక్కడ? అదే నిన్ను పాకిస్తాన్కి వేసేస్తే ఎంత బాగుంటది? అర్థమైందా? స్వదేశంలో వారికి ఎంత బాగుంది, వారికి ఇట్లా దేశంలో ఎంత బాగుంది. ఇప్పుడు అర్థమైందా? ఎలాంటి తెగ చుట్టాడు? తెగని ఎవరు తెంపని.
దేనికి చుట్టాడు? 2000 సంవత్సరాలుగా తీగ. అబ్బబ్బబ్బబ్బ, ఆ తీగతోనే ఎట్లా పెట్టేశాడంతే. 36 లక్షల మందిని ఎక్కడ ఒక్కడైనా చంపగలమా మనం? హల్లెలూయా. యోధా జాతికి, యోధా మెడకి చుట్టిన తీగ అది. ఎవరి రీజన్స్ వస్తే నేను ఏం చెప్పలేనండి. ఎవరైనా బయట రీజన్స్ అడితే నేను ఏం చెప్తాను? ఇదిగో వర్తమానంలో ఎలా ఉంది బాబు, 28వ చోట ఎలా ఉంది, 31వ చోట ఎలా ఉంది, అంతేనా నేనేం చెప్పగలండి? నీ తప్పు అని వెళ్ళిపోతాడు అంతే. పోలే నీదే ఒప్పు, వెళ్ళిపో. మరి నేనేం చేస్తాను? వాదించగలనా? హల్లెలూయా. పోనీ సరిపోతుందా లేదా? ఎంత అద్భుతమైన దేవుడు అండి మన పక్షముగా. ఏమైనా హల్లెలూయా. కలిగినే ఆత్మరక్షణ యొక్క సంచి కొరకు ముందుగా చెల్లించబడినది, మొత్తము చెల్లించబడినది. హల్లెలూయా. అందుకని ఆత్మరక్షణ కొరకు ఏమైందే? సిలువ మీద సంచి కరువు, ధరవత్తు, అడ్వాన్స్ చెల్లించాడు. ఫలానా వస్తువు నాది అని ధర చెల్లించాడు. అది అతని కోసము అలా ఉంచాలి. మిగతా మొత్తము వచ్చాకిస్తాడు. అక్కడ 2 కాయిన్లు అలాగే చేశాడు, 2 నాణేలు. నీకేమైనా మొత్తం నేను వచ్చి నేను రాకలని ఇచ్చేస్తాను, నీ డబ్బులు నేను ఉంచుకోను అని చెప్పేసి 2 కాయిన్లు, 2 దీనారాలు ఫోటోకుని వాళ్ళకి ఇచ్చాడు. 2 నిబంధనలు ఇచ్చాడు, పాత కొత్త నిబంధనలు. తగులు బయటది ఇచ్చేశాడు. ఏంటిది? వర్తమానం. ఇంకేమీ లేదు రాకల్లో, ఎవరికి ఇవ్వడానికే ఏమీ లేదు. దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. రాకడలో ఇవ్వవలసిన దాన్ని కూడా ఇచ్చేశాడు. ఎవరికైనా రుణమో మానవ జాతానికి రుణం పడి ఉంది. అది మనం కూడా, మన రుణం కూడా తీరకట్లు ఉండాలి అంతే. ఎవరి రుణం నువ్వు తీర్చలేవు. దేవుని ఆ రక్త రుణము, ప్రాణము, నీ ప్రాణం ఇస్తే నీకు రుణం తీరిపోతుందా? ఏమని? హల్లెలూయా. ఆ రుణం తీరకట్లు ఉండవలసిందే. దేవుడు వాక్యం దీవించును. లేచి నిలబడు.